జూనియర్ ఎన్టీఆర్ గత చిత్రం దేవరాను తెలుగు రాష్ట్రాలలో డిస్ట్రిబ్యూట్ చేసి మంచి లాభాలను చూశారు నిర్మాత నాగవంశి. అదే ఉత్సాహంతో ఎన్టీఆర్ నటించిన బాలీవుడ్ ఫిలిం వార్ 2 తెలుగు థియేట్రికల్ రైట్స్ ని కూడా దాదాపు 80 కోట్లకు దక్కించుకున్నారు. ఆగస్టు 14న విడుదలైన వార్ 2 మూవీ తెలుగు రాష్ట్రాల్లో ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోతోంది. దీంతో దేవరాతో లాభాలను చూసిన నాగవంశి వార్ 2తో భారీ నష్టాలను చూడబోతున్నారని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇలాంటి సమయంలో నాగవంశికి ఓ గుడ్ న్యూస్ అందినట్లు తెలుస్తోంది. భారీ నష్టాల నుంచి ఆయన తప్పించుకోబోతున్నట్లు సమాచారం. వార్ 2 చిత్రాన్ని ఇండియాలోని టాప్ ప్రొడక్షన్ హౌస్లలో ఒకటైన యశ్రాజ్ ఫిలిమ్స్ నిర్మించింది. యశ్రాజ్ ఫిలిమ్స్ చాలా ప్రొఫెషనల్గా ఉంటుంది. సినిమాలను కూడా ఓన్గా రిలీజ్ చేసుకుంటూ ఉంటుంది. కానీ వార్ 2లో ఎన్టీఆర్ నటించడంతో తెలుగు రైట్స్ వరకు నాగవంశికి ఇచ్చింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో వార్ 2 ఆశించిన స్థాయిలో పర్ఫామ్ చేయలేకపోవడంతో ఏకంగా 22 కోట్లు రిటర్న్ ఇవ్వడానికి యశ్రాజ్ ఫిలిమ్స్ ముందుకు వచ్చినట్లు న్యూస్ వినిపిస్తోంది. నైజాం ఏరియాకి 10 కోట్లు, ఆంధ్రాకు 7 కోట్లు, సీడెట్కు 5 కోట్ల చొప్పున మొత్తం 22 కోట్లు తిరిగి ఇవ్వడానికి అంగీకరించినట్లు వినికిడి. ఈ వార్త నిజమైతే నాగవంశికి బిగ్ రిలీఫ్ వచ్చినట్లే అని చెప్పవచ్చు. యశ్రాజ్ ఫిలిమ్స్ తీసుకున్న నిర్ణయం వల్ల ఆయన భారీ నష్టాలను తప్పించుకున్న వాడవుతాడు. వార్ 2లో హృతిక్ రోషన్తో కలిసి ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేసిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఆగస్టు 14న థియేటర్స్లో అడుగుపెట్టింది. డివైడ్ టాక్ ని సొంతం చేసుకున్నప్పటికీ మొదటి 5 రోజుల్లో 300 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. ముఖ్యంగా నార్త్ ఇండియా మరియు నార్త్ అమెరికాలో ఈ సినిమా మంచి వసూళ్లు రాబడుతోంది. ఫుల్ రన్ లో 400 కోట్లు కలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది.